వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. హైదరాబాద్లో ఎన్డీఏ హైదరాబాద్లో కూడా పోటీ చేయబోతోంది. ఆంధ్ర ప్రయోగాన్ని తెలంగాణలో కూడా అమలు చేయబోతోంది. ఒక పెద్ద స్కెచ్ వేశారు పీఎం మోదీ. హైదరాబాద్లో ఎన్డీఏ పోటీ చేయబోతోంది. ఎన్డీఏ కూటమి, ఆంధ్రాలో కొనసాగుతున్న ఎన్డీఏ కూటమి హైదరాబాద్లోని జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక సరికొత్త కూటమితో రంగంలోకి దిగబోతోంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆంధ్ర తరహా రాజకీయ ఫార్ములాను అమలుపరచాలని మోదీ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా అమిత్ షా, చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో సంప్రదింపులు జరిపారు. ఒక అవగాహన కూడా కుదిరిందని చెప్తున్నారు. అంటే ఏంటి? ఆంధ్రాలో వైఎస్ఆర్ పార్టీని ఓడించేందుకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి కట్టాయి. వీళ్ళు కూటమి కట్టకున్నా బహుశా టీడీపీ గెలిచేదేనేమో, అది వేరే విషయం. కానీ ఈ కూటమి అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇదే ఫార్ములాను తెలంగాణలో అమలు పరిస్తే ఎలా ఉంటుంది అని కమలనాథులు, టీడీపీ, జనసేన నేతల ఆలోచన. ప్రయోగాత్మకంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు. హైదరాబాద్ జిహెచ్ఎంసీలో ఆంధ్ర వాళ్ళు కూడా ఎక్కువే, బీజేపీ ప్రభావం కూడా బాగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగితే సినిమా ఓట్లను కూడా సాధించవచ్చు. అంటే టీడీపీ, జనసేన, బీజేపీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు దాదాపుగా నిర్ణయం తీసుకున్నాయి. దీనికి సూత్రప్రాయమైన ఒక అంగీకారం కూడా కుదిరింది. ఇటీవల అమిత్ షా ఆంధ్రాకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబులతో ఈ విషయాన్ని చర్చించారట. తెలంగాణలో కూడా కూటమి తరహా రాజకీయాలు నడిపితే ఎలా ఉంటుంది అని. ప్రయోగాత్మకంగా ఆంధ్ర ప్రయోగాన్ని హైదరాబాద్లో అమలు పరచాలని భావిస్తున్నారు. అంటే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయి. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్లను ఓడించి జిహెచ్ఎంసీ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కమలనాథులు, బీజేపీ, జనసేన నేతలు ఒక పక్కా ప్లాన్ వేశారు. అంటే ఇక్కడ కూడా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూటమి పోటీ చేస్తుంది, పొత్తులుంటాయి. ఈ పొత్తులో భాగంగా బీజేపీకి ఎక్కువ సీట్లు ఇస్తారు. రెండవ స్థానంలో టీడీపీ ఉంటుంది. ఎలాగూ పవన్ కళ్యాణ్ ఎన్ని సీట్లు ఇచ్చినా సర్దుకుంటారు. ఆ ఫార్ములా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇప్పుడు అమలు కాబోతుంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే, జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే కూటమి పోటీ చేస్తుంది. కూటమి గనక ఇక్కడ మంచి ఫలితాలు సాధిస్తే, ఆంధ్ర తరహాలో అనుకున్న రేంజ్లో ఇక్కడ సీట్లు సాధిస్తే, నెక్స్ట్ తెలంగాణలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ కూటమి పోటీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అయితే ప్రయోగాత్మకంగా జిహెచ్ఎంసీ ఎన్నికలను పరిశీలిస్తారు. ఇక్కడ సాధించే సీట్లు, ఓట్లను బట్టే తెలంగాణ ఎన్నికల్లో పొత్తులుంటాయి. అంటే ఎన్డీఏ కూటమి అప్పుడు పోటీ చేస్తుందా లేదా, కలిసి పోటీ చేస్తుందా లేక వేరువేరుగా పోటీ చేస్తారా అన్నది ఈసారి జిహెచ్ఎంసీ ఎన్నికలు డిసైడ్ చేయబోతున్నాయి అన్నమాట.